ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఓటర్లకు తమ వివరాలను సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు బోధన మండల తహసీల్దార్ విఠల్ తెలిపారు. మంగళవారం మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో పేర్లు నమోదు కాకపోయినా పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పుడు ఉన్న ఫారం 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి అవసరమైన ఫారాలు సమర్పించాలని సూచించారు. సెప్టెంబర్ 16 వరకు గడువు ఉన్నందున అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విఠల్ కోరారు. బోధన్ మండల ఓటర్లందరికీ తెలియజేయండి ఏమనగా నిన్ననే మన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది మనము పబ్లిష్ చేసుకోవడం జరిగింది. అయితే నిన్న నుండి ఎవరైతే కొత్తగా ఆ డ్రాఫ్ట్లో ఎవరైతే నేమ్స్ లేవో వాళ్ళు కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫామ్ 6 ద్వారా మీ కన్సర్న్ బిఎల్ఓ కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీరు కొత్త ఫామ్ 6 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కూడా మనం ఇంతకుముందు ఏదైతే ఎన్యుమరేషన్ ఫారంలో ఎవరైతే మ్యాపింగ్ లేదో ఆ మ్యాపింగ్ లేని వారికి ఏదైతే ఎలక్షన్ కమిషనర్ సూచించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 11 డాక్యుమెంట్స్, ఆ 11 డాక్యుమెంట్స్ను ఆ యొక్క ఫామ్ 6కు పెట్టాల్సి ఉంటుంది. ఎవరిదైతే వాళ్ళ పేరెంట్స్ది వాళ్ళ రిలేటివ్స్ది మ్యాపింగ్ లేకపోతే కనుక ఆ 11 డాక్యుమెంట్స్ పెట్టాలి. దాంతోపాటు వీళ్ళ యొక్క ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కూడా పెట్టాలి. కాబట్టి మీరు నిన్న నుండి నెక్స్ట్ మంత్ 16th వరకు, సెప్టెంబర్ 16th వరకు ఫామ్ 6 కూడా కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవడానికి ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా నేమ్స్ తప్పులు పడితే లేకపోతే ఏజ్ కరెక్షన్ కానీ లేకపోతే హౌస్ అడ్రస్ చేంజ్ కానీ ఇంకేమన్నా మార్పులు అంటే ఉన్న ఓటర్ లిస్టులో ఏదైనా చేంజెస్ ఉంటే కనుక ఫామ్ 8 ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులందరూ కూడా నిన్న నుండి అంటే 17/8/2026 నుండి 16/9/2026 వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడం లేకపోతే ఏదైనా ఓటర్ లిస్టులో పేరు ఏమైనా తప్పు ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడము దీనికి ఫామ్ 8 ద్వారా. అదేవిధంగా ఏమన్నా పొరపాటున ఏమన్నా డ్రాఫ్ట్లో ఏమన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాటి డిసిషన్స్ కోసం ఫామ్ 7 ద్వారా కూడా ఆబ్జెక్షన్ పిటిషన్స్ ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెక్స్ట్ మంత్ 16th వరకు ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి మీరు ఈ అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిన్ననే అన్ని పోలింగ్ బూత్లలో కూడా ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కన్సర్న్ బిఏలోను సంప్రదించవచ్చు. అదేవిధంగా ఓటర్ హెల్ప్ లైన్ అనేది ఒకటి యాప్ ఉంది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో కూడా మీరు మీ యొక్క పేరును చెక్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీ పేరు ఉందా లేదనేది డ్రాఫ్ట్ రోల్లో పేరు నమోదైందా లేదనే విషయాన్ని మీరు ఈ ఓటర్ హెల్ప్ లైన్లో కానీ లేకపోతే బిఏలో ద్వారా కానీ మీ యొక్క నేమ్ చెక్ చేసుకోవాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.